ఈ 6 నెలల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది. ఈ ప్రజా సమస్యలపై పోరాటానికి జనవరి 3వ వారం నుంచి నేను జనంలోకి వస్తున్నాను అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆయన గవర్నమెంట్ 2019లో ఫామ్ చేశాడు. ఏ స్కీమ్ కూడా ఓ 6 months బిల్లు అమలు చేయాలి. అతను ఒక్క పెన్షన్ స్టార్టింగ్లో 250 రూపాయలు చేశాడు తప్ప, ఆ తర్వాత అన్ని జనవరి నుంచే, ఏది నీకు అమ్మ ఒడి కానీ ఏదైనా జనవరి నుంచి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఇప్పుడు 2014 నుంచి 19 దాకా ఉన్న చంద్రబాబు నాయుడు అమలు చేసిన కొన్ని స్కీములు కూడా ఆ రోజు 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగి నవరత్నాలు పెట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చాడు నిన్న 2024లో. 6 months అవుతుంది. కొన్ని అమలు పరిచారు, వీటిల్లో కూడా కొన్ని తేడా ఉన్నాయి. ఇంకా ఇసుకుంది, జనాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. పోతే దీపం పథకం ఉంది. ఈ దీపం పథకంలో ఇంకో 500-600 కోట్లు ఇస్తే మొత్తానికి కూడా లబ్ధి జరిగితే అది 2వ విడతలో కూడా మొన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ పూర్తిగా ఇంత విఫలమైందని గవర్నమెంట్ని ఇప్పుడప్పుడే ఏం చెప్పే పరిస్థితి కాదు. మనం బడ్జెట్ అంతా తేడా ఉంది కదా, నువ్వంతా గెలికి కంపు చేసిపోయావు. దాన్ని అంతా సవరించుకోవాలి. ఓ పక్కన రాజధాని, స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ చూసుకోవాలి. నువ్వు ఎంతసేపు ఉన్న పేదలకి ఇవ్వలేదు. నువ్వు ఏవైతే ప్రకటించావో వరుసవారీగా వస్తున్నాయండి. ఇప్పుడు సూపర్ 6 మనం అన్నాము, తెలంగాణలో కూడా ఉంది. అన్నీ ఒకేసారి ఒకటొకటి ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చే నెల నుంచి మళ్ళీ లేడీస్కి కానీ ఇది ఫ్రీ బస్సు, ఇదంతా కూడా మొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు 1 నెల తర్వాత ఇస్తామని. అంటే పూర్తిగా నేను అనుకోవటం అయితే ప్రభుత్వం విఫలం కాలేదు. అప్పుడే కొన్ని వాళ్ళు ఊరికే ఇక రాజకీయ దుందుడుకు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనంలోకి జనం అనే ఈ ప్రోగ్రాం తీసుకొచ్చిండని నేను అనుకుంటాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచండి, ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి మనం. అలాగే ప్రతి ఇంటి నుంచి ముఖ్యమంత్రిని ప్రశ్నించే వీడియో కావాలి నాకు. ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ వాడండి, ప్రతి ఒక్కళ్ళు ట్విట్టర్ వాడండి, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడండి అంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు అసలు వ్యతిరేకత పెంచడం అంటే ఏం చేయాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఇంకా వైసీపీ వాళ్ళు వ్యతిరేకత పెంచేదే ఉంది. దానికి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పిచ్చి రాతలు కోతలు ఆల్రెడీ అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియా ఉంది. అభూత కల్పనలు మావి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పడం దేనికండి? ఆ పార్టీ వాళ్ళు మీ చెల్లి ప్రశ్నిస్తూ ఉంది, ముందు ఆమెకు చెప్పండి. నేషనల్ పార్టీ మా పరిస్థితి మేము చూసుకుంటాం, మేము చక్కదిద్దుకుంటాం, మాకు మ్యాండేట్ ఇచ్చారు జనాలు. అవుట్ ఆఫ్ 175 164 ఇచ్చారు కూటమికి. మా మ్యాండేట్ ప్రకారం అన్న మాకు ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదా. ఇంకా 6 నెలలు నిండలేదు ప్రభుత్వానికి. మీరు అప్పుడే జనాన్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాను? ప్రశ్నిస్తే లోపలేసావు. ఇక్కడ రెడ్ బుక్ అన్నావు. రెడ్ బుక్ అయితే మేము కార్యకర్తలు మేము నెత్తి నోరు బాదుకుంటున్నాం. మా గవర్నమెంట్ ఏం లేదు, ప్రజా సంక్షేమ పాలన చేస్తూ ఉంది. కార్యకర్తలకి ఇంతవరకు ఏమీ చేయలే. 20% ఇస్తామని వైన్ షాపులు వేయించి ఈ ముఖ్యమంత్రి గారు కూడా 10% ఇస్తుంటే నేను లైసెన్స్ హోల్డర్నే గమ్ముకున్నాం. అంటే ఇక్కడ అసలు పూర్తిగా అసలుకి వాళ్ళ కార్యకర్తలకు దోచి పెడుతున్నారు. వాళ్లే దాచుకో పంచుకో తినుకో అనే నినాదం నడుస్తుంది రాష్ట్రంలో అంటున్నారు కదండి. మరి అవాస్తవమైన మాట అండి ఇది, అవాస్తవం. మీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా బియ్యం కాకినాడ పోర్టులో కూడా పట్టుకున్నట్టు ఎక్కడన్నా ఉందా? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకున్నారు. ఎంఆర్పి రేట్లకే మద్యం, మీరు బెల్ట్ షాపులు లేవని 5 సంవత్సరాల్లో ఒక కేసు కూడా రాయాల. రోజు 100 కేసులు రాస్తున్నారు. ఎక్కడ అమ్మితే అక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. అసలు దోచిపెట్టే కార్యక్రమే లేదండి దీంట్లో. కార్యకర్తలు వాస్తవం చెప్పాలని తెలుగుదేశం కార్యకర్తలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం ఎప్పుడో తీసుకుంటారని, కానీ వాళ్ళు చెప్పే వైసీపీ వాళ్ళు చేసినట్టు ఈ దాచుకో కాసుకో కార్యక్రమాలు అయితే ఈ పార్టీలో లేవు. అది వాళ్ళు అవాస్తవం అట్లా మాట్లాడటం. ఇక్కడ ఇంకో విషయం కూడా, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది రాష్ట్రంలో. ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్నారు అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? మరి ఏం ప్రశ్నించలేదు, నువ్వు కనీసం ఒక ధర్నా చేయలేదు, ఎన్నిసార్లు అరెస్ట్ చేసావు. ఇప్పుడు మీ వాళ్ళు ఏం కావాలంటే అది చేస్తున్నారు. ఎవరు ఆపలేదా? ఎక్కడ నాపారా? ఎక్కడ నాపారా? నువ్వు వచ్చావు వరదలకి, అటు పోతా ఒకసారి వచ్చిపోయావు. మీ సాయిరెడ్డి నిన్న కాక మొన్న తీసుకొని ముసలోడా నువ్వు మళ్ళీ వస్తే వేస్తాము అది ఇది అన్నాడు. ఎవరేం చేయలేదు అతని మీద. మీరే పరుషంగా మాట్లాడుతున్నారు. గవర్నమెంట్కి ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే
చట్టం తన పని తను చేసుకుపోయింది. చట్టం వ్యతిరేకంగా అన్యాయంగా మా మీద బురద చల్లితే మాత్రం తాట తీస్తాం, కానీ లేకపోతే మేము ఎవరి జోలు బావని నేను మనిషిగా లోకేష్ చెప్పారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే దళితుల మీద దమనకాండ, దళిత అధికారుల మీద పివి సునీల్ కుమార్ మీద కానీ ఇలాంటి వాళ్ళ మీద కూడా ఆ అధికారం అడ్డం పెట్టుకొని అనగదొక్కుతున్నారు దళితులను అని చెప్పి ఒకటైతే బయటకు తీసుకొస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు దళితుల మీద దమనకాండ అన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినా ఈ పక్కన ఎవరున్నారు ఈ పక్కన ఎవరున్నారు చూసుకొని పెడతాం. నువ్వు దళితులకి అది ఇది అని చెప్పి నలుగురు రెడ్లకి ఇచ్చావు కోఆర్డినేటర్లకి. నువ్వు ఎవడు వచ్చినా నలుగురు రెడ్లను అడగాలి. మీరు ఆ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే మామూలుగా జగన్ గారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా ఆ మాటలు మాట్లాడటం అనేది ప్రస్తుతం అది అసలు సబబు కాదు. ఎందుకంటే అసలు జరిగే పని కాదు అది. దళితులు దానిలో కానీ అవన్నీ మనం చేసేది ఏముందంటే, ఆయన 36 కాంట్రవర్సీ సునీల్ కుమార్ గారు, ఆయన ఏమన్నా మంచి ఆఫీసర్గా పేరేం లేదు. ఈవెన్ ఫ్యామిలీ విషయాల్లో కూడా డైవర్స్ ఏదో గందరగోళం 36 ఉన్నాయి అతని మీద. ఆయన మీద అనగదొక్కేది ఏముంది? అసలు నువ్వు చట్టానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసావు. నువ్వు కస్టడీ తీసుకొని కస్టడీలో పెట్టాల్సిన ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు ఒకళ్ళని కొట్టావంటే మరి అది ఎవడన్నా ప్రశ్నిస్తాడండి, తప్పే ఉంది. మానవ హక్కులు నాలాంటి వాడు అయితే గమ్ముకుంటామండి, పోలీసులు కొడితే RRR లాంటి వాళ్ళు ఎందుకుంటారు? ఆయన పెట్టిన కేసు కూడా ఇప్పుడు కక్షపూరితంగానే పెట్టారు దాన్ని. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసు ఎలా చెల్లుతుంది అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి దుర్మార్గం అండి అది. ఆ మాట మాట్లాడటం దుర్మార్గం. పాపం కాళ్ళు అంత వాచిపోయేలాగా కొట్టాడు. శిరీష్ రాజు గారిని ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళ మామగారు ఎంత పెద్దోళ్ళు వాళ్ళు. ఇదే గుంటూరులో, మంది గుంటూరేగా, ఇక్కడేగా, నువ్వు చూసావుగా ఏం జరిగిందో, అందరం చూసావుగా. అది దుర్మార్గం. అది దుర్మార్గం ఎట్లయిద్దండి? కొట్టలేదు అంటున్నారు. అరే నీ కొట్టలేదు ఏంటంటే, కొట్టినందుకు ప్రభావితం ఏమవుతా ఉంది. జీజీహెచ్కి 4 ఫ్లోర్లు వేసుకోవటానికి ఊరికే కొట్టలేదని రాసినందుకు అక్కడ 4 ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చారు ఆ గొంతులో రైల్వేపేట కదా. అందరికీ తెలుసు. గుంటూరు కాకపోతే మనం చెప్పం, గుంటూరే కదా, చూసాము. అసలు చూసాం, ఎదురుగా చూసాము. ఎట్లా చంపాలని చూశారు. టైం బాగుండి పాపం బయటపడ్డాడు, కానీ అతని హక్కుల కోసం అతను పోరాడాడు. దాంట్లో తప్పే ఉంది. అది అసలు తప్పు పట్టే పని కాదు. అవును, హ్యూమన్ రైట్స్ ఉన్నాయండి ఎవరికి వాళ్ళకే. దానికోసం అతను కేసు పెట్టాడు, ప్రొసీడింగ్ జరుగుతా ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం మాత్రం దాచుకో పంచుకో అని వాళ్ళు అంటున్నారు, వైసీపీ నాయకులు అంటున్నారు. మీరు మాత్రం వైన్ షాపు టెండర్ వేసిన మీరు మాత్రం మాకే లాసులు వస్తున్నాయి, అయినా ఆయన చంద్రబాబు నాయుడు గారు అధినేత ఇచ్చిన మాటే శిరోధార్యం అంటున్నారు. అసలు ఈ 2 వెర్షన్ల మధ్య పొంతన కుదరట్లేదు. ఏది నిజమని భావించాలంటారు ప్రజలు? నిజం 100% మేము చెప్పేది నిజం. ఇంకా కావాలంటే వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి చూసుకోవాలి. కానీ ఎక్కడైనా కార్యకర్తలకు దోచిపెట్టినట్టు ఒక స్కీమ్ ఒక్కటి చెప్పండి అండి. ఒకటి చెప్పానండి. వేరే ఏమద్దు. ఊరికి ఏడో తింటున్నారు వేగ్గా చెప్పటం కాదు. ఒక కార్యక్రమంలో షాపులన్నీ మీకే ఇచ్చేసారంట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఇచ్చారంట కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే 2019 తర్వాత వైన్ షాపులు 6 నెలలు ఉన్నాయి జగన్ వచ్చిన తర్వాత. కొత్త షాపులకి రెంట్ కావాలంటే నేనే వేరే వాళ్ళు 50,000కి వేస్తే నేను 30,000కి వేసాను. 3 షాపులు వచ్చినాయి నాకు. తర్వాత రోజు నా పేరు తీసేసి వైసీపీ వాళ్ళని పెట్టారు. కనీసం అప్పటి వరకు ఇంత జ్ఞానం కూడా లేని పనిచేసే వాళ్ళని కూడా తీసుకెళ్లి షాపుల్లో వాళ్ళ మనుషులను పెట్టుకున్నారు. 11 గంటల నుంచి 11 గంటలకి లోపల లేబుల్ చించేసి బెల్ట్ విపరీతంగా 20 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకున్నారు. ఈ గవర్నమెంట్లో ఎంత ట్రాన్స్పరెంట్గా అంటే ఎక్కడైనా వీడియో పెట్టాడు. 1800 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం చేశారు. ఎక్కడ వీడియో అండి, లాటరీ. ఇంకా మరి నాకు దోసి పెడితే నేను తెలుగుదేశం కార్యకర్తనే. నేను 27 స్లిప్పులు వేసా, ఒకటి కూడా తగల. 27 54 లక్షలు ఒకటి కూడా తగల. మరి మాకెవరా తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చే పని ఉంటే? ఇంకా వేరే వాడు ఏ వ్యాపారం చేత కాక మేము ఒకటి గుడ్ విల్ ఇచ్చి కొనుక్కుంటే అది కూడా మా పెద్ద ఆయన ఇట్లా చేస్తా ఉన్నాడు. అవన్నీ అబద్ధం అండి, అసలు అబద్ధం. అది గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. మద్యం కొత్త బ్రాండ్లు వచ్చినాయి, అన్ని ఆల్రెడీ ఉన్న పాత బ్రాండ్లు అన్ని తీసేసి రాడికో కైతాను, యూబీ అంటే ఇంటర్నేషనల్ కంపెనీ, సేగ్రమ్స్ అన్ని పెద్ద బ్రాండ్లు వచ్చినాయి. అది అంతా పోయింది, ఎత్తిపోయింది. ఏ బ్రాండ్స్ లేవు అసలు. 99 రూపీస్ కూడా ప్రతి పెద్ద కంపెనీ ఒకటి ఇచ్చారండి. ఆ 99 రూపీస్ మధ్య ఇవ్వటం కూడా మాకు బాగలేదని మేము అసోసియేషన్ తరఫున చెబుతున్నాం. 99 రూపాయలు పెట్టమని ఎవడు చెప్పాడండి బాటా రేటు? కౌంటర్లో ఉన్న కుర్రోడు 100కి ఇవ్వడు. ఎంఆర్పి కేసు రాస్తావు, రేపు పొద్దున్నే వచ్చి రూపాయి తీసుకున్నాం అని. మాకు 5 లక్షలు ఎంఆర్పి కేసు రాస్తే మాకు రాస్తున్నారా? ఒక్క రూపాయికి మద్యం ఎంఆర్పి కేసులు ఆల్రెడీ 2 రాశారు ఇప్పటికి 2 నెలలు.
పక్కన కుర్రోడు అమ్ముకునే వాటికి కూడా. అసలు ఈ మద్యంలో ట్రాన్స్పరెంట్ గా జరిగిందండి, ఫుల్గా, అసలు మాట్లాడే పనే లేదు. తెలుగుదేశం కార్యకర్తలకు కానీ వచ్చుంటే వాళ్ళే విపరీతంగా నష్టపోతున్నారు. ఈ విషయం మేము మంత్రి గారికి గాను ముఖ్యమంత్రి గారు కూడా కలవటానికి ఇంకా వీలు సమయం దొరకలేదు. మా స్టేట్ రాష్ట్ర కార్యవర్గానికి కూడా త్వరలోనే మాకు మంచిగా చెబుతాండ్రు. వాళ్ళు వచ్చేలోపే మేము పెట్టింది కూడా ఆవిరైపోయేటట్టుంది. ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది ఇంక పోయింది ఆవిరే. ఇటు మొత్తం పోతాయని మానుకోలేక చేయలేక ఎట్టుందంటే మా పరిస్థితి అది. ఒక్క టౌన్లో తప్ప రూరల్లో ఏ షాప్ అయినా యావరేజ్ 1,10,000 వస్తుంది. 10% వస్తే 10,000 వస్తాయి. నీకు మినిమం 16,000, 24,000 రూపాయలు ఖర్చు ఉంది ప్రతిరోజు. అంటే రోజుకు 10,000 లాస్ పోతున్నారు అనమాట. 100%. నేనైతే 20,000 లాస్ పోయా. గుడ్ విల్ కొన్నా నేను.